అణు సరఫరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వం దక్కితే దక్షిణాసియాలో వ్యూహాత్మక సమతుల్యత దెబ్బతిందంటూ చైనా చేస్తున్న హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ భారత్కు సభ్యత్వం కల్పించేందుకు ప్రపంచ దేశాలు సన్నద్దమవుతున్నాయి. బృందంలో ఉన్న 48 దేశాల్లో అత్యధిక దేశాలు భారత్కు మద్దతు తెలిపిన వేళ చైనా హెచ్చరికల్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోవడం లేదు. మరోవైపు చైనా మీడియా మాత్రం ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. భారత్కు సభ్యత్వం దక్కితే ఆసియా పసిఫిక్ ప్రాంత వ్యూహాత్మక సమతుల్యతలో ఓ భారీ కుదుపు వస్తుందని, శాంతి సుస్థిరతకు అది విఘాతం కలిగిస్తుందని చైనా అడ్డంగా వాదిస్తోంది. బృందంలో సభ్యత్వం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కీలక విదేశీ పర్యటన చేపట్టిన వేళ అగ్రరాజ్యంతో పాటు స్విట్జర్లాండ్, ఖతార్, మెక్సికో లాంటి దేశాలు భారత్ ప్రవేశానికి పూర్తి మద్దతు తెలపడంతో చైనా చేస్తున్న ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అణు సరఫరాదారుల బృందంలో భారత్కు చోటు దక్కడం అనేది ఇక లాంఛనప్రాయం మాత్రమే. బృందంలో భారత్కు చోటు దక్కితే దేశీయంగా అణు పరిశోధన, ఉత్పత్తి రంగం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది.